ఏందే? డబ్బల పైసలు పెట్టినా అన్నావు లేవు కాదే. లేవా? లేవు. మీ బాపు ఉన్నాడు ఇంట్లో? లేడే. ఇక పైసలు ఏడుంటాయే? మీ బాపు పొద్దుగాలే తాగనీకి తీసుకొని పోయి ఉంటాడు. మంచి సోపత్ దొరికింది, ఇక పొద్దు నుంచి సాయంత్రం దాకా తాగుతూనే ఉంటుండు. ఛీ, మన బతుకులకి ఇట్లనేనే, ఇక మార్పే ఉండదు. మరి పైసలు ఎట్లనే అమ్మా? ఏం చేద్దాం బిడ్డ, పొద్దుగాలే మొహం కూడా కడుక్కోకుండా తాగనీకి పోయిండు. ఓ పెళ్ళం వద్దు, బిడ్డ వద్దు, తిండొద్దు, పనొద్దు. ఇక ఆయన మారడు గంతే. ఇట్లా తాగుడు ఒక్కటి ఉంటే అయిపోయా అనుకుంటే మనం ఎట్లా బతుకుడే ఏంది కథ? ఎట్లా అట్లనే ఎలదీయాలి. ఏం చేస్తాం, పని చూసుకో. సరే. నరసయ్య పైలు ఇచ్చిపో. ఇస్తా బిడ, పైసలు ఇస్తా. నువ్వు పైసలు ఇచ్చి ఉద్యోగం ఎత్తుకుండా ఇచ్చుకుంటా పోతాను అనుకుంటా, ఉద్యోగం పెట్టుకుంటా పోతున్నావు. రాసుకో. పైసలు ఇచ్చిపో, లేకపోతే ఒక్కసారి రాకు. ఇస్తా పరిశాన్, ఇస్తా బిడ, ఇస్తా. వినీత, అమ్మా ఇగో నీళ్ళు నిండినాయి. అక్కడా అక్క ఏం చెల్లి, ఇంకా లచ్చక్కోళ్ళ ఇంటికాడ మీ ఆయన పడిపోయిండు. అయ్యో, అవునా? అయ్యో అయ్యో, ఏందయ్యా నువ్వు నీ తాగు తీయే సైకిల్ మీరెందుకు వచ్చారు? నేను వస్తావు. నీ తాగుడు వాడుగాను. ఏంది నీ తాగుడు? నీ అయ్యావని నేని దండగా పిలిచిరు. ఏం తాగుడయ్యా ఇది? ఇట్లా రోడ్ల మీద వడులేంది, తాగుడేంది? ఇంటి లాగే నువ్వు ఆడవా? తాగింది మాసాలు మా ఇంటికి. అయ్యో అయ్యో, ఏందయ్యా? మేడం సైకిల్ తీసుకుని బాయ్. కర్మ అంతా ఏందో తాగుడు. పొద్దుగా లేస్తే కాదు తాగుడు తాగుడు తాగుడు. తినద్దు, పనద్దు, ఏమద్దు. ఇంట్లో ఉన్న కాదు. ఏందయ్యా? సగం కూసో, కూసో ఇక. అరే కూసో అయ్యా. అయ్యో కూసో. బిడ్డ తొందర తీసుకురా. నీళ్ళకి పట్టుకోయే.
ఇంతగానం దాక్కపోతే ఏమి సచ్చిపోతూ అయింది. ఎట్లా ఉండేటోడు ఎట్లా అయిపోయినావు? ఇట్లనే ఉండేటోడు ఇంకా చూసేటోళ్ళు అంతా ఏమనుకుంటారు? బిడ్డలు ఎట్లా బాధపడుతున్నా? పెళ్ళి ఖర్చులు బిడ్డలు పెట్టుకోనికి ఇట్లా తాగుడేందయ్యా. తిండి లేదు తిప్పలు లేవు ఇట్లా తయారైతే ఏమైతో చెప్పు. మీరేం కావాలి? నీళ్ళు పట్టు, నీళ్ళు తాగి మెల్లగా. ఆరు దోస్తులు తాగుడు అలవాటు చేసిర్రు, చచ్చిర్రు. కొంచెం నేను బాపు అమ్మా. ఏంది బిడ్డ? ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ అట్నే. అయ్యో పైసలు లేవు కదనే. ఉన్న పైసలు మీ బాబు పొద్దుగాలే తీసుకుపోయిండు తాగినీకి. మరి ఎట్లానే? రేపు కట్టపోతే ఎగ్జామ్ రాయనీరట. అయ్యో అందు బిడ్డ, ఎవరినైనా బదులడుకు తీసుకొస్తుంది అడిగినాక కడదు. అట్లనే నాకు బట్టలు కూడా లేవమ్మా. బయటికి వేస్తే ఇక చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాను, నీకు బట్టలు కూడా గతి లేవు అంటారు మా దోస్తులు గిట్లా. ఈ ఒక్కసారికి ఆ బట్టల్ని కుట్టుకొని వేసుకొని పో బిడ్డ. మా పట్టేళ్ళు ఉన్నాడు కదా, వాళ్ళ బిడ్డ బట్టలు ఉన్నాయి అడుక్కత్త. అబ్బా మళ్ళా పాత బట్టలేనానే? అర్థం చేసుకో బిడ్డ. సరే తీయమ్మ. పనికి పోయిన పైసలు రాగానే ఇక మంచి బట్టలు కొంటా, సరేనా? సరే అమ్మా. మందేవుడు నమస్కారం. మందుగారు పెట్టు ఈ మందే సరిపోలేదు, ఇంకా మందు తెచ్చుకోవాలి. అడిగైతే చూద్దాం మరి. ఎంత తాగినా మందు ఎక్కువలేదు బాబు. ఒక క్వార్టర్ పైసలు పాత పైసలు ఇస్తాను. పాత పైసలు ఇచ్చిన బాబు ఇస్తా. పైసలు ఇచ్చిన ఇస్తా బాబు. నేను చేసేది అందే, నాకు పైసలు అరే పైసలు ఇస్తా, ఇంట్లో ఉన్నాయి, రేపు తెచ్చిస్తా బాబు. ఇద్దరు నెయ్య ఇస్తా. ఇద్దరు వెయ్య. నీకు ఇవాళ అక్కడ ఒకసారి పోతున్నావు, ఇక్కడ ఒకసారి పోతున్నావు, ఇటోసారి పోతున్నావు. నీకే ఉద్దరిస్తే ఏం చేయాలి? నేను చేసే దందే కదా అది. ఎక్కడ ఇస్తా? నాకు డబ్బు పైసలు ఇచ్చినా లెక్క, లేకపోతే నేను బందే పోయా. పైసలు లేకపోతే ఎడన్నా దెంకపోతారా? ఇస్తా బాబు ఇస్తా. ఊకుండా పోతే బాగా మాట్లాడు, దెంకపోరు గిక్కపోరు మాట్లాడతారు. మా నాన్న ఇప్పుడే ఏటో తాగడానికి పోయినట్టున్నాడు. అమ్మ తెలిస్తే బాధపడుతుంది. అమ్మకు తెలియకముందే తాయి కాడికి పోయి నేను తీసుకొని వస్తా. అన్నీ ఆడపడతారు. మా బాబుని ఎందుకు కొడతాను? మందు మందు పైసలు ఇవ్వాలి మాకు. అయితే కొడతావా? ఊకపోతే ఉండుతాను వెళ్ళదమ్మా. నీ పైసలు నీకు పొద్దుకు తీసుకొచ్చి వారేస్తా. డబ్బులు ఇచ్చిపోమని చెప్తాను నేను. పొద్దుకు వారేస్తాను. మా బాబు చోటు కథ మంచుకున్నది. బాబు మనం పోదాం. ఆగు బిడ్డ, ఒక క్వార్టర్ తాగేస్తా. పోదాంపా. ఆగు బుజ్జి, నీకు పల్లీలు వండి పెట్టినా తెస్తా. పల్లెలు నేను అప్పుడు తెచ్చుకుంటుందా? పైసలు ఇస్తా. ఏమైంది బిడ్డ అట్లున్నారు? ఏం కాలేదమ్మా, పేదీరు కట్టపడ్డాడు. అవునా? దెబ్బలు వెళ్ళియా? ఏం నాకలే, ఏం నాకలేదు. నాకేదో అనుమానం వస్తుంది. తాగొచ్చిందా? తాగలేదమ్మా. ఎందుకు పోయిందంటే వాడికి? ఎవరితోనో మాట్లాడతాను. వేయండి. సరే లోపల తీసుకపో. సరే
తాగుబోతోడు ఈయనే ఉన్నాడు కదా, వీడిని అడ్డం పెట్టుకొని ఎట్లా చేసైనా వాళ్ళ ఇంటికి పోయి దాన్ని ఏదో ఒకటి చేయాలి. ఏమైంది మా అక్కడ కూర్చున్నావు? ఏం లేదు, పొద్దున్న నుంచి 4కి పోతాను. అలా మందే లేదు. పొద్దున్న నుంచి ఎవరైనా మంది అవుతారా చూస్తానా? అరే నేను లేనా? అరే గట్ట షాప్ పోదాం పరా. మరి పోదాం కానీ నేను వైన్స్ కు రాను మామ. ఆడేవాళ్ళని చూస్తే నా పరువు పోతుంది. ఏ మా ఇంటికాడ వెళ్దాం పా. అట్లయితే పా. ఆగలుడు బుజ్జి కొన్ని నీళ్ళు లేరా? తెస్తాను బాపు. ఏమున్నావత్త, నువ్వు బిడ్డ కంటే నువ్వే జబర్దస్తున్నావు. ఆ ముసలోడు తాగి తాగి నిన్ను ఏం చేస్తున్నట్లేడు. అందుకే ఇంకా కోరికలు చచ్చిపోయినట్టున్నాయి నీలో. నా దగ్గరికి రా, నీకు ఎక్కలేని సుఖం చూపిస్తా. అమ్మ నాన్ననే వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో ఆడిపించుకుంటా కూర్చోబెట్టిండు. ఇదంతా ఈ వల్ల నాని రోడ్డు మీద బతికిటోళ్ళు ఏం కదలే. మన బతుకులు ఆశకన్నా అధ్వానం అయినాయి. ఏం బతుకులేమని నేనే అక్కడ తాగేది కాక ఇంటికి కూడా తీసుకొస్తాను అమ్మ. తాగి తాగి చచ్చిన బాగుండు. అది రావడం మనల్ని బతికనియ్యారు.
నువ్వు వేరేటోళ్ళ కడుపున ముట్టినా బాగుండే, మా కడుపున ముట్టి నువ్వు కూడా కష్టాలు పడుతున్నావు బిడ్డ. ఇటు సచ్చిన బతికినా మంచిగా తాగి ఉన్నావా? ఏమైంది? అల్లుడా? ఎవడు వాడు? ఎవరికి అల్లుడు? అసలు వాడు ఏం చేసిందో నీకు తెలుసా? ఏం చేసి ఇప్పుడు తల్లించుకునే లాభం. వాడెవరినో ఇంటికి తీసుకొచ్చి తాగించినప్పుడు సోయలేదా? ఇంట్లో ఎదిగిన ఆడపిల్లుందే, ఎవరినో తీసుకొచ్చి ఇట్లా కూర్చొని తాగు అవసరమా? అల్లుడు అల్లుడు అంటున్నా బాబు, అందుకు ఎట్లా అల్లుడు? ఏడికెళ్ళి అల్లుడు? ఇంటికి ఎవరు తీసుకురావాలి, ఎవరు తీసుకురావద్దు లేదా? నీ తాగుడు అయిపోయినా? తాగుడు తాగుడు తాగుడు, ఇది తప్ప పెళ్ళం బిడ్డలు ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, తింటున్నారో పంటున్నారో ఉంటున్నారో ఏమన్నా సోయలేదా నీకు? ఇప్పుడు అమ్మ వచ్చింది కాబట్టి సరిపోయింది, అమ్మ లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు మమ్మల్ని? ఇంత విషయం ఇచ్చి చంపరాదు, ఇట్లా చంపే కన్నా. ఎందుకు బిడ్డ మనం బతికి ఎవరి కోసం బతకాలి? ఉన్నాడు, చెట్టు అంటున్నాడు, ఏం సుఖం మనకి? నర్సయ్య ఉన్నావా? పైసలు లేకపోతే అరే నెల నెల అనుకుంటే ఇప్పుడు మన పేరు నెల అంటే ఇప్పుడు ఈ నెల అంటే మరి వచ్చినప్పుడు నెల నెల అంటే మరి ఇది ఏం కథ ఏం కరగనేది? అరే నువ్వు వచ్చినప్పుడు నేను ఇస్తా అనుకుంటా పోతే పద్ధతి అని ఇదేమన్నా? అరే ఏం పద్ధతి? నువ్వు నా పేరు నెల అంటే ఈ నెల అంటే మళ్ళీ మన నెల అంటే ఎట్లా? అరే మళ్ళీ నన్ను చూస్తావేలే. అరే నువ్వు ఏమి ఇస్తా అనుకున్నావు? మన పేరు నెల కూడా అన్నావు ఈ నెల అని. నీకు పైసలుగా సాధ కానీ సపరేట్గా బిడ్డను పంపి నాకు గల్ల పట్టుకుంటాను. నాకే పైసలు పాకుంటా, నాకే గల్ల పట్టుకుంటావు మళ్ళా. ఇప్పుడు నీకు రేషన్ బాగానే వస్తుంది, ఇంటికి ఎవరైనా తీసుకొచ్చి తాగించుకుంటా జల్సా చేయొచ్చు, కానీ పైసలు ఇస్తానికి ధైర్యం రాదు. నెల వారం పైసలు కంపల్సరీ ఇవ్వాలి. ఏ పద్ధతి మాత్రం మంచిగా ఉండదు. నేదో పోతాను ఇప్పుడైతే. సీత ఎటు పోతున్నావు ఇగరా? ఏంది లత? ఏంది లత పిలిచినావు? కాదు అయినా గడవాడుడేంది, ఆ తాగుడేంది, అదేంది తిరుగుడేంది? గసుంటోంతో ఎన్నేళ్ళు లేగుతావు? మరి ఏం చేయమంటావు లత? నా రాత గట్ల పాడైంది. ఏం చేసుడేంది? అందరు బత్తలేరా? ముండ కొడుకుని ఇడిచిపెట్టిపో. ఏంది లత? ఏమో ఊకున కొద్దీ మొండ కొడుకు రెండ కొడుకని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ పైసలతో ఏమైనా తాగుతుండా? నీ ఇంట్లో సొమ్మె ఏమైనా ఎత్తుకుపోయి తాగుతుండా? ఊకున కొద్దీ తాగుపోతాడు అంటున్నావు. ఆయన తాగత్తే నీ సొమ్మే నిత్తున్నావా? మమ్మల్ని నువ్వేమైనా సాగుతున్నావా? ఇంకోసారి మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు అనుకో మంచి కూడా చెప్తున్నా. ఇంట్లో తినడానికి గది లేకుండా గానీ రేషన్కి ఏం తక్కువ లేత్తి. ఏందన్నా గిడ కూర్చున్నాను? ఏంది అన్న ఇది? ఏమన్నా మంచిగా ఉన్నది? తాగుడేంది, తిరుగుడేంది, తిట్లవాడుడేంది? ఎవరినో తీసుకొచ్చినమాట ఇంటికి, మన ఇంటికాడ తాగిపించినమాట, ఊరందరికి తెలిసి టామయ్యే ఇచ్చేది మనం పోవట్టే, అటు వదిన బాధపడబట్టే, ఇటు బుజ్జి బాధపడబట్టే. ఇది ఏమన్నా మంచిగా ఉన్నది? అంటే ఇచ్చేది మనం తీసుకోబడుతుంది. ఏం చేయాలి తమ్మి? తాగనంటే నాకు మాత్రం సంభ్రమం. సోపదిగాలు వాడు వచ్చి అప్పుడు ఇప్పుడు మనిషికి పెగ్గు తాగిచ్చు, 2 పెగ్గులు 3 పెగ్గులు అని ఇట్లా అలవాటు అయింది తమ్మి. పానం మొత్తం దానికే కొట్టుకుంటాను తమ్మి. తాగపోతే మనసున పడతలేదు. అది కరెక్టే అన్న. ఆ గాజు కొడుకులు వాళ్ళకు ఆ పూట వెళ్ళడం కోసం మన దగ్గరకు వస్తారు, తాగిపిస్తా అంటారు. ఒకనాడు మాలు తాగిపిస్తారు, 2 రోజులు 4 రోజులు మన దగ్గర వస్తారు.
ఏం చెప్పాలి తమ్మి, నా బతికే ఆగమైంది. నన్ను తాగమన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మంచిగానే ఉన్నారు తమ్మి. నా బతికే నాశనమైంది తమ్మి. సరే గాని వాళ్ళు ఊళ్ళోళ్ళందరికి అట్నే మనిషికి మాట చెప్తారు కానీ నేను నిన్ను చూడలేక నీ ముచ్చట చెప్తాను అన్న, నన్ను అర్థం చేసుకో. వాళ్ళ బాధ కూడా లేకపోతున్నా, నీ బాధ కూడా లేకపోతున్నా, ఊళ్ళో ఇచ్చేది మనం పోవట్టు. ఇక్కడ నన్ను అర్థం చేసుకొని బంద్ చేయన్న, తమ్మి బంద్ చేయన్న, బంద్ చేయి. నేను పోతాం మరి, పోయేస్తా, జాగ్రత్త. ఎవరైనా చెప్పినా నా మనసు అయితే ఒప్పలేదు. నేను నాకు ఈ బతుకు మీద విరక్తి పుడతాను. నేను బతుకుడు వేస్తూ నేను బతుకు దండగా భూమి. బిడ్డ నన్ను క్షమించు సీత, నన్ను క్షమించు. అమ్మ బాబు ఏమిటి? బాబు ఏమయ్యా అమ్మ చేసేది? నన్ను చనిపోని సీత, నాకు బ్రతికే అర్హత లేదు సీత. ఒక భర్తగా ఓడిపోయినా, ఒక తండ్రిగా ఓడిపోయినా, ఈ సమాజంలో ఒక మనిషిగానే ఓడిపోయిన సీత. నాకు బ్రతికే అర్హత లేదు సీత, బ్రతికే అర్హత లేదు. బాబును కట్లానకే బాబు. ఎందుకయ్యా ఎందుకు ఇన్ని రోజులు నువ్వు తాగి తాగి అట్లా బాధ పెట్టినావు, ఇప్పుడు ఇట్లా సత్తనని బాధ పెడుతున్నావా? నువ్వు సచ్చి ఏం సాధిస్తావయ్యా? నువ్వు సచ్చి మమ్మల్ని ఇద్దరిని అనాథలు చేస్తావా? మగదిక్కులేని సంసారాన్ని చేస్తావా? ఏం పాపం చేసినావు? ఏం పాపం చేసినావు? నువ్వు చచ్చిపోతా ఇన్ని రోజులు తాగుపోతాడైనా నాకు మా నాన్న ఉన్నాడని చెప్పేది బాబు. ఇప్పుడు ఎవరు చెప్పాలని చచ్చి నాకు తను లేకుండా చేస్తావా? నువ్వు చచ్చిపోతే నాకు అమ్మకి ఎవరు దిక్కుంటారు బాబు? ఒక బిడ్డగా నువ్వు జన్మించినప్పటి నుంచి నీకు ఎలాంటి పని చేయలేదు, ఏం చేసి పెట్టలేదు. కనీసం అమ్మకు కూడా నేను పెళ్లి చేసుకున్నప్పటికీ ఎలాంటి బాధ్యతగా నేను లేను. నేను బ్రతికి దండగా నేను చచ్చిపోవడమే మేలు. ఇప్పుడు బాధపడే లాభమయ్యా? ఎన్నడన్నా నేను చెప్పింది విన్నావా? నా మాట విన్నావా? తాగుడని సోపతులని తాక్కుంటా తిరుక్కుంటున్నావే గాని ఒక్కనాడైనా మా గురించి పట్టించుకున్నావా? ఇకనైనా నేను చెప్పింది నయ్యా, నా మాట పట్టించుకో అయ్యా. నాకు నువ్వు మంచిగా ఉంటే చాలు, పని చేసుకుంటూ మనం అందరం సంతోషంగా ఉందామయ్యా. అంతకు మించి మాకు ఇంకేం వద్దయ్యా. ఇప్పటికైనా తాగుడు బంద్ చేయి బాబు. నువ్వు బంద్ చేస్తామ్మా, బంద్ చేస్తా, బంద్ చేస్తా. ఒక బిడ్డ రేపు పనికి పోయి పొద్దుకి రాగానే కొత్త బట్టలు కొనుక్కొత్తమ్మా. సరే బాబు. నీ బిడ్డకేనా? నాకు లేదా కొత్త చీర? నీకు కూడా కొనుక్కొత్తనాయి. ఏమద్దు గాని నువ్వు మంచిగా ఉంటే అదే చాలు.